కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వికారాబాద్ లో వివాహానికి వెళ్తుండగా కాన్వాయ్లోని ఓ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. మంత్రికి ఎలాంటి దెబ్బలు తగలేదు, కారు డ్యామేజ్ అయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫోన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? ఎవరైనా గాయపడ్డారా? యోగిత, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇవాళ ఉదయం వికారాబాద్ లో జరుగుతున్న ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన సంబంధికుల వివాహానికి వెళ్తున్నాడు. అంతేకాకుండా వికారాబాద్ లో మొత్తం ఒక 3 మ్యారేజ్లు అటెండ్ కావడానికి జైపాల్ రెడ్డి హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తున్నాడు. వికారాబాద్ వెళ్తున్న తరుణంలో మోయినాబాద్ సమీపంలో ఒక వెహికల్ అత్యంత వేగంగా ఆపోజిట్ వేలో రావడంతో ముందున్న ఎస్కాట్ వాహనం సడన్ బ్రేక్ వేయడం వల్ల జైపాల్ రెడ్డి కారు ముందుకు వెళ్లి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముందు భాగం జైపాల్ రెడ్డి కారు ముందు భాగం కూడా తీవ్రంగా డ్యామేజ్ కావడం జరిగింది. అదే మాదిరిగా ఎస్కాట్ వెహికల్ కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. అదే ఎస్కాట్ వాహనం అదే వెహికల్ లో తిరిగి జైపాల్ రెడ్డి ఒక 2 నిమిషాలు అక్కడ పాటు ఉండేసి తిరిగి అదే వాహనంలో అదే కాన్వాయ్ లో వికారాబాద్ కి వెళ్లి కొద్దిసేపటి క్రితమే తిరిగి మరి హైదరాబాద్ కూడా ప్రయాణం కావడం జరిగింది. అయితే ఈ జరిగిన ఘటన చూస్తే తీవ్రంగా ఉంది. ఒకవేళ జరిగిన పక్షంలో తీవ్ర స్థాయిలో నష్టం అయితే ఉండే అవకాశం ఉందని చెప్పి స్థానిక పోలీసులు చెప్తున్నారు. యోగిత, రమేష్, భద్రతా సిబ్బంది వేగంగా వెళ్లడం వల్లే మంత్రి కారును భద్రతా సిబ్బంది వెహికల్ ఢీకొందా, లేదంటే అక్కడ రోడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా? యోగిత, అక్కడ ఉన్న రోడ్డు ప్రాబ్లం రోడ్ డివైడర్ ని చూసుకోకుండా కాన్వాయ్ అత్యంత వేగంగా వెళ్తున్న వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి స్థానిక పోలీసులు చెప్తున్నారు. ముందుగా రోడ్డు చాలా సాఫ్ట్ గా ఉంది. అయితే ఒక దగ్గర రోడ్డు డివైడర్ ఉన్నది. రోడ్ డివైడర్ తో పాటు అక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా ఉన్నాయి. దీన్ని చూసుకోకుండానే ఎస్కాట్ వేగం అత్యంత వేగంతో వెళ్తుండడము. అయితే ఎస్కాట్ వేగం సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనుక కారులో ఉన్న జైపాల్ రెడ్డి కారు ఎస్కాట్ వాహనం ఢీకొట్టడం జరిగింది. దీంతో ఎస్కాట్ వాహనంతో పాటు జైపాల్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కూడా డ్యామేజ్ కావడం జరిగింది. యోగిత, ఇక ముందు ఇలాంటివి జరగకుండా అధికారులు ఏమైనా చర్యలు చేపడుతున్నారా ఇప్పటి నుంచి అయినా? యోగిత, అంటే సర్వసాధారణంగా ఏదైతే ప్రముఖులు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో ఎక్కడైతే భద్రతా కారణాల దృష్ట్యా కాన్వాయ్ వెనువెంటనే కొద్ది దూరంలో మాత్రమే ఎస్కాట్ వేగం ఉండాల్సి వస్తుంది. అయితే కొన్ని సమయాల్లో రోడ్ అనేది చాలా నీట్ గా ఉన్న పక్షంలో కాన్వాయ్ కి కొద్దిగా దూరంగా ప్రయాణిస్తుంటది ఎస్కాట్ వెహికల్స్. అయితే ఇప్పుడు కూడా అదే తరుణంలో ప్రయాణిస్తున్న ఎస్కాట్ వెహికల్ సుమో కావడంతో సడన్ బ్రేక్ వేయలేకపోయింది. దీంతో వెనక కారులో ప్రయాణిస్తున్న మంత్రి కారు కూడా ఒకటేసారి సడన్ బ్రేక్ అందుకోలేకపోయింది. దీనివల్ల ప్రమాదం జరిగిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఎస్కాట్ వెహికల్ లో ఉండే అది పోలీసు అధికారులకు కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రమాదం ముందస్తుగా వస్తుందనుకుంటే అవసరం అనుకుంటే పక్కకు తప్పించి వెనక కారులో ఉండే విఐపీలకు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగవద్దు అని చెప్పి ఖచ్చితమైన ఆదేశాలు విఐపీలకు ఉన్నాయి. థ్యాంక్ యూ రమేష్. 100% Love Premiere Show in London at Harrow Safari Cinemas on May 5th, Thursday at 6:30 p.m. At Eastham Bolin Cinemas on May 5th, Thursday at 10 p.m. For tickets, please contact Gaddam Pradeep 07809637218, Vamshi 07872486749. Premiere Show in Manchester on May 5th, Thursday at 8:30 p.m. For tickets, please contact Raj 07545081972. Premiere Show in Cardiff at View Cinema. For tickets, please contact Dhanunjay 07749728529.